ఫోన్పేలో భీమ్ యూపీఐ ఐడి ద్వారా ఎలా డబ్బులు పంపాలో భీమ్ యూపీఐ ఐడి ఇచ్చాను నేను. సో ఎలా డబ్బులు పంపాలో చాలామందికి అర్థం అవ్వట్లేదు. దాన్ని అర్థమయ్యేలా నేను ఒక వీడియో చేస్తున్నాను, చిన్న వీడియో. సో ఇలా ఫోన్పే ఓపెన్ చేసుకొని సో ఏం చేయంటే మనము ఇక్కడ టు కాంటాక్ట్ ఉంది కదా పైన, ఇక్కడ టు కాంటాక్ట్ ఉంది కదా, ఈ టు కాంటాక్ట్ని తీసుకోండి. ఇట్లా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేర్లు వస్తాయి కదా. సో అక్కడేమో ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, కింద ప్లస్ గుర్తుంది కదా, ఇక్కడ ఆ ప్లస్ గుర్తు తీసుకోండి. ఈ ప్లస్ గుర్తు మీద నొక్కితే ఇలా వస్తుందంట. సో ఇక్కడ ఏముంది, కాంటాక్ట్ అని ఉంది, భీమ్ యూపీఐ ఐడి ఉంది. కాంటాక్ట్ అని ఉంది, భీమ్ యూపీఐ ఐడి అనేది ఉంది అనమాట. సో ఈ రెండిట్లో ఇక్కడ మనం భీమ్ యూపీఐ ఐడి తీసుకోవాలి. తీసుకొని కింద ఉంది కదా యాడ్ భీమ్ యూపీఐ ఐడి అని, ఇక్కడ కింద యాడ్ భీమ్ యూపీఐ ఐడి కింద ఉంది కదా, యాడ్ భీమ్ యూపీఐ ఐడి క్లిక్ చేసి నేను ఇచ్చేటువంటి మొహమ్మద్ యాసిన్ MOHAMMEDYASTEN 344 @OKSBI. మొహమ్మద్ యాసిన్ 344 @OKSBI నొక్కిన తర్వాత ఇక్కడ నా పేరు చూపిస్తుంది, రిజిస్టర్ నేమ్ గుత్తి మొహమ్మద్ యాసిన్. సో నా పేరు పూర్తి పేరు, ఆ పేరు వస్తే అది నాది అన్నట్టు అనమాట. సో ఇక్కడ మీరు ఒక పేరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో నా పేరు ఏదైనా సరే, మీరు టార్గెట్ గ్రూప్స్ 1 2 3 సేవ్ చేసుకోవచ్చు, ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, టార్గెట్ గ్రూప్స్ 1 2 3 అని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని కింద కన్ఫర్మ్ నొక్కండి. నొక్కిన తర్వాత అమౌంట్ పంపాలి. సో అమౌంట్ ఎలా పంపాలి, 20 రూపీస్ అంటే ఇలా 20 రూపీస్ నొక్కేసి మీది ఏ అకౌంట్ నెంబర్ ఉంటే ఆ అకౌంట్ నెంబర్ నుంచి ఇలా సెండ్ అని నొక్కేసి మీకు ఇక్కడ ఐడి అడుగుతాయి, మీ యొక్క యూపీఐ ఐడి అడిగితే ఆ నొక్కేయండి. ఓకే నొక్కేస్తే నాకు డబ్బులు వచ్చేస్తుంది. ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి, వెంటనే పంపిస్తాను. నేను ఇలా కాకుండా ఇంత రిస్క్ ఏం తీసుకుంటున్నానంటే యాక్చువల్గా గేట్వే ద్వారా కూడా పంపొచ్చు. గేట్వేలో మీకు జిఎస్టీ ఛార్జెస్ పడతాయి. సో మీకు పడకుండా నేను ఇంకా మీకు కాపాడుతున్నాను. జిఎస్టీ ఇంకా 5 రూపీస్ ఎక్స్ట్రా 26 రూపీస్ పడుతుంది. సో అలా కాకుండా నేను ఫోన్పే ఇలా చేశాను అనమాట. సో ఎవరు కూడా ఫోన్పే నంబర్ అడగకండి. సో ఈ విధంగా చేయండి ఫోన్పేలో. సో అర్థమైంది అనుకుంటున్నాను.